हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఈ బైబిల్ చదువుతుంటే మనకి ఎదురయ్యే అవరోధాలు కష్టాలు ఏంటో తెలుసుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథం చదివిన అలాగే ఉంది. సరే, కొత్త నిబంధనలో ఇంకేదన్నా క్లియర్ గా ఉందనుకుంటే దానికన్నా మించి ఇంకా అసాధ్యాలు, మనకి కల్పితాలు, ఊహా కల్పితాలు అన్నట్టుగా ఇలాగా కనిపిస్తుంది. జీసస్ జీవిత చరిత్ర, ఆయన జన్మ చూస్తేనే విచిత్రంగా ఉంది. కన్య గర్భం ధరించడం భూలోకంలో అది సాధ్యమయ్యే పని కాదు. కానీ మరి ఆమె కన్యగానే ఉన్నది. కన్యగా ఉన్న మేరీకి ఆయన జన్మించారు. ఆమె గర్భం ధరించింది, జీసస్ని ప్రసవించింది. అయితే ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్తలో ఒక రకంగా, లూకా సువార్తలో ఇదే విషయాన్ని తండ్రి పరంగా ఒక ఆయన చెప్పారు, తల్లి పరంగా ఒక ఆయన చెప్పాడు. వాస్తవం చూస్తే ఈయన తండ్రి ఎవరు అంటే జోసెఫ్ రాడు కదా, ఈయన ప్రమేయం లేదు కదా. కాబట్టి తండ్రి ఎవరు? దైవమే. అందుకే దైవ కుమారుడు అని మనం ఆయన పిలుస్తున్నది. ఆ పద్ధతిలో ఉండాలని ఒక ఆయన చెప్పారు, ఒక ఆయనేమో ఆయన తండ్రి జోసెఫ్ అన్నట్టుగా ఇచ్చారు. దానికి సంబంధించి
అందుకని వాళ్ళ యొక్క వంశావళి ఎలాగ ఉంది అని చెప్పి ఒక ఆయనేమో జోసఫ్ యొక్క వంశావళి ఎలాగా ఉంది, ఇట్లా ఒక ఆయనేమో మేరీ యొక్క వంశావళి ఎలాగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. సెయింట్ లూకా however traces the genealogy through Mary. లూకా మాత్రం మేరీ యొక్క వంశావళిని ఆయన ప్రస్తావించారు. ఫర్దర్మోర్ ద ఈవెంట్స్ ఆఫ్ ద నైట్, ఏదైనప్పటికీ ఆయన కన్య ప్రసవింపబడగా జన్మించిన వ్యక్తి, పవిత్రుడైన వాడు అన్నట్టుగానే మనం అది ఉంది సార్. దాని తర్వాత ఇంకా ఆయన యొక్క సిలువ వేసిన రోజున జరిగిన సంగతి, ఆ సన్నివేశాలు చూస్తే ఆ సంఘటనలన్నీ ఒక్క రోజులో జరిగిపోయినట్టుగా, చాలా సంఘటనలు ఒక్క రోజులోనే జరిగిపోయినట్టుగా మనకి వివరించారు. అది ఒక్క రోజులో జరగడం అనేది చాలా అసాధ్యమైంది. కానీ మరి ఒక్క రోజులోనే ఎన్ని జరిగిపోయినాయి అన్నట్టుగా దీంట్లో ఇచ్చారు మనకి. అట్లాగా అది నమ్మటం. ఫర్దర్మోర్ ద ఈవెంట్స్ ఆఫ్ ద నైట్ బిఫోర్ ద క్రూసిఫిక్షన్, తెల్లారి సిలువ వేస్తారనగా ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన ఆర్ టూ న్యూమరస్ టు హ్యావ్ అక్కర్డ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం. వాళ్ళు చెప్పిన సమయానికి ఇట్లా జరిగింది, ఇలా జరిగిందని ఏదైతే మనకి వివరించారో బైబిల్లో, అట్లా జరగటం అనేది చాలా అసాధ్యము. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్. మొత్తం ఒక జాబితా ఇచ్చారు మనకి, ఆ రాత్రి ఏం జరిగింది. ద లాస్ట్ సప్పర్, ఇంకేమి తెలుసు కదా జరగబోయేది ఏమిటో, అందుకనే మొత్తం శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళతో రాత్రి భోజనం చేశాడు. సప్పర్ అంటే రాత్రి భోజనం కాబట్టి పగల ఆయన చేయలేదు భోజనం వీళ్ళతో కలిసి, కాబట్టి రాత్రిపూట జరిగింది. అంటే తెల్లారితే ఇంకా సిలువ వేస్తారు కాబట్టి ఆ రాత్రి జరిగిందే ఈ సంఘటనలన్నీ ఒక్కొక్కటి మనకి జాబితా ఇస్తున్నారు. ద లాస్ట్ సప్పర్, దీన్నే పికాసో అద్భుతంగా చిత్రించాడు. మొత్తం 12 మంది శిష్యులు చుట్టూ కూర్చుని ఉండగా ఈయనతో కూర్చుని ఉండగా భోజనం చేస్తున్నట్టుగా. ద అగోనీ ఇన్ ద గార్డెన్, ఆయన్ని ఇబ్బందులు పెట్టినటువంటి ప్రదేశాలు, బాగా బాధ పెట్టిన ప్రదేశం ఆ గార్డెన్. గార్డెన్ లో ఆయన్ని బాధ పెట్టిన విషయం. ద బిట్రేయల్ బై జూడాస్, ఆ శిష్యుల్లో ఒకడైన జూడాస్ చేసిన ద్రోహం, నమ్మక ద్రోహం. యేసుక్రీస్తు ఫలానా చోట ఉన్నాడని అతను కబురు చేస్తేనే వచ్చి ఈయన్ని తీసుకుని వెళ్ళారు. ఆ రాజుగారికి సంబంధించిన రాజభటులకి ఇతను సమాచారాన్ని చేరవేశాడు. అట్లా నమ్మక ద్రోహం చేశాడు అతను. ద బిట్రయల్ బై జూడాస్, ద హేలింగ్ అండ్ ద క్వశ్చనింగ్. ఇప్పుడు కేక వేసి పిలిచి ఆయన్ని, ద హేలింగ్ అండ్ క్వశ్చనింగ్, అతన్ని ప్రశ్నించటం. హేలింగ్ అండ్ క్వశ్చనింగ్. ఫస్ట్ బిఫోర్ కయాఫస్, అంటే యేసుక్రీస్తుని ఎవరిని క్వశ్చన్ చేయడం? యేసుక్రీస్తుని. ఇట్లాగా ఇప్పుడు ఈయన మీద నేరారోపణ చేశారు కదా మతాధిపతులందరూ కలిసి. ప్రజలెవరూ చేయలేదు, ప్రజల్లో కొద్ది భాగం ఈ మతాధిపతులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఈ మతాధిపతులు రోమ్ నగరానికి, రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తిని అనుకుంటే అతని రాజప్రతినిధి అయినటువంటి పైలట్కి, వీళ్ళకి వీళ్ళకి చెప్పారు, వీళ్ళు వెళ్ళి ఈయన మీద నేరాలు ఆరోపిస్తూ. అందుకని దాని గురించి ఈయన్ని క్వశ్చన్ చేశారు, ఈయన్ని ప్రశ్నించారు. ఏంటి ఇలా చేస్తున్నావు అంట, మరేంటి అని.
questioning first before Caiaphas, secondly before the Sanhedrin, and then before Pilate. అంటే నేరుగా రాజప్రతినిధి దగ్గరికి కాకుండా, పైలట్ దగ్గరికి కాకుండా ముందు ఒక ఆయన దగ్గర, దాని తర్వాత ఇంకొంచెం ఉన్నత స్థాయికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి, ఆ తర్వాత పైలట్ దగ్గరికి తీసుకురాబడ్డాడు జీసస్ ద క్రైస్ట్. ద క్వశ్చనింగ్ ఇన్ ద హాల్ ఆఫ్ జడ్జిమెంట్. సరే, దానికి సంబంధించి న్యాయస్థానం ఒకటి ఉంటుంది. ఆ న్యాయస్థానము అది ఎప్పుడు పనిచేస్తుంటుంది? పగలు పనిచేస్తారు, రాత్రుళ్ళు పనిచేయవు కదా. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దాని యొక్క పనివేళ. పగల మాత్రమే ఉంటుంది న్యాయస్థానం. ఆ విచారణ అదంతా కూడా పగల జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటి సమయము? రాత్రి సమయం ఇది. ఇప్పటికప్పుడు ముగ్గురు విచారించారు, ఆయన ముగ్గురు ప్రశ్నించారు ఆయన్ని. ఈ ముగ్గురు ప్రశ్నించి తర్వాత హాల్ ఆఫ్ జడ్జిమెంట్ కి తీసుకొచ్చారు. హాల్ ఆఫ్ జడ్జిమెంట్ రాత్రి పూట తెరిచి ఉండదు అది. కానీ ఈయన కోసం అని చెప్పి, మనం రాజకీయ నాయకుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా మనకి ఇంటికి వెళ్ళి ఆ న్యాయాధిపతి ఇంటికి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో. అట్లాగా అక్కడ జరిగిందన్నమాట. ఆ హాల్ ఆఫ్ జడ్జిమెంట్, క్వశ్చనింగ్ ఇన్ ద హాల్ ఆఫ్ జడ్జిమెంట్, న్యాయస్థానంలో ఆయన ప్రశ్నించడం. రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ కోర్ట్స్ టు ట్రై malefactors did not sit in the middle of the night. ఆ కోర్టులు కూడా ఏంటి, న్యాయస్థానాలు నేరాలు చేసిన వాళ్ళని, దొంగతనాలు, హత్యలు ఇట్లా చేసిన వాళ్ళని అవి విచారిస్తూ ఉంటాయి. అటువంటిది ఈయన్ని విచారించడం అనేది ఒక విశేషమైన విషయం. అది దానికి తోడు ఇది రాత్రిపూట చేయరు. డిడ్ నాట్ సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. అర్ధరాత్రి కోర్ట్ ఆఫ్ హాల్ ఆఫ్ జడ్జిమెంట్ ని తెరిచి ఉంచడం అనేది చాలా ఎప్పుడు జరగని విషయం అన్నమాట. అలాగే దాన్ని తెరిచి హాల్ ఆఫ్ జడ్జిమెంట్ ని, న్యాయస్థానం మందిరాన్ని తెరిచి ఆయన విచారించారు. ద విజిట్ ఆఫ్, నేరస్తుల్ని, తప్పు చేసిన వాళ్ళని, హంతకుల్ని విచారించినట్టుగా, ప్రశ్నించినట్టుగా విచారించారు ఈయన్ని. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి, ప్రజల యొక్క ఈ సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని స్వీకరిస్తానని, తను మోస్తానని చెప్పిన వ్యక్తిని, ఈ మొత్తం సమస్త మానవాళికి తను రక్షణగా ఉంటానని చెప్పిన వ్యక్తిని ఈ విధంగా ఒక నేరస్తుడిగా విచారించారు అర్ధరాత్రి పూట. విచారించకూడని సమయంలో అర్ధరాత్రి పూట విచారించారు. ఒక నేరస్తుడిలాగా, ప్రజల కోసం తిరుగుతున్న మనిషిని. మనం స్వాతంత్ర సంగ్రామంలో మరి అయ్యాక జరిగినాయి మనకి. వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ మరి అట్లాగే అమరులు అయిపోయారు వాళ్ళందరూ కూడా. అట్లా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉదాహరణ తీసుకున్నా మరి అట్లాగే జరిగింది. అట్లా అందరూ కూడా చాలా మంది ప్రజల కోసం అనేటప్పుడు కల్లా ఇటువంటి వ్యతిరేకత వస్తుంది అనేది కూడా ఒకటి దీన్ని బట్టి తెలుస్తుంటుంది. ద రిటర్న్ టు పైలట్, న్యాయస్థానంలో విచారణ చేశారు, శిక్ష విధించారు. మళ్ళీ పైలట్ దగ్గరికి తీసుకొచ్చారు, పిలేట్ దగ్గరికి. పిలేట్స్ స్పీచెస్ అండ్ హిజ్ వాషింగ్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్. మరి ఆయన తన మీద వేసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. మరి ఇది చాలా అత్యంత క్రూరమైన పాప కార్యం. ఇది అతనికి తెలుస్తూనే ఉంది, ఇది చేయకూడని పని. ఈయనకి ఈ మాదిరిగా శిక్ష వేయడం అనేది, ఈ దండన విధించడం అనేది అత్యంత క్రూరమైన పని, చేయకూడని పని. తెలిసినప్పటికీ మరి ఒత్తిడి మతం యొక్క పొట్టలాగా ఉంది ఆ రోజుల్లో. రాజ్యాధికారంకి సంబంధించిన వాళ్ళ మీద, చక్రవర్తుల మీద, రాజుల మీద మతం యొక్క ఒత్తిడి, ఆ మతం యొక్క పొట్టు ఆ మాదిరిగా ఉందన్నమాట.
మతాధిపతి ఏది చెప్తే అది చెల్లుబాటు అయ్యేటట్టుగా ఉందన్నమాట. అంటే మతానికి అంతగా భయపడేవాళ్ళు ఆ రోజు. అందువల్ల తప్పని పరిస్థితి. మతాధిపతులేమో ఒక పక్కన ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళని కాదని ఈయన నిర్దోషి, ఈయనకి దండన వేయటానికి లేదు, ఇతను ప్రజలకి మంచి చేస్తున్నాడు అని చెప్పి అతన్ని నిర్దోషిగా విడుదల చేద్దామంటే వీళ్ళు ఊరుకోరు. ఇది వీళ్ళ యొక్క ఒత్తిడి వల్ల ఇంకా ఇది తప్పనిసరి అయింది అని పిలేట్ ఏంటంటే ఆ నిర్ణయం చెప్పేసేసి కొంత దాని గురించి పిలేట్స్ స్పీచెస్ ప్రసంగించి అండ్ ఈజ్ వాషింగ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్, చేతులు కడుక్కున్నాడు. ఇది నాకు సంబంధం లేనిది, నా తప్పనిసరి అయి నేను చేస్తున్నాను అన్నట్టుగా తన మీద వేసుకోకుండా ఉండటానికి జాగ్రత్త పడ్డాడు ఆయన. ఈజ్ వాషింగ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ద స్కర్జింగ్. ఇక పైలట్ చేతులు కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక రాజభటులు ఇక వీళ్ళ పని మొదలెట్టారు. లాఠీలతో, కొరడాలతో ఈయన్ని బాధించడం మొదలు పెట్టారు. స్కర్జింగ్, ద మాకింగ్ అండ్ ద అరైయింగ్ ఆఫ్ జీసస్. ద మాకింగ్, స్కర్జింగ్ అంటే లాఠీలతో, కొరడాలతో ఆయన్ని బాధించటం, కొరడాలతో కొట్టడం, లాఠీలతో బాధటం, కొట్టడం ఇలాగా చేస్తూ, దాంతో పాటు ఇంకేం చేసేవాళ్ళు, ద మాకింగ్ అంటే ఈయన చెప్పిన మాటలు ఉన్నాయి కదా, నేను దైవ కుమారుణ్ణి అన్నట్టుగా, దేవుడు ఇలాగ నన్ను పంపించాడు, ఇలాగ నేను ఈ పాప భారాన్నంతా నేను మోస్తాను, రక్షణ భారం నాది అని ఇట్లాగా ఆయన ఎన్నో శాంతవచనాలు చెప్పినవి, ఆ అభయంగా చెప్పినవి, వాటన్నిటిని వీళ్ళు ఎగతాళిగా అన్నమాట. ఓ అట్లా చేస్తావు అంటగా నువ్వు, ఇంత గొప్పోడివా అన్నట్టుగా అతనితో ఎగతాళిగా అవే మాటలు మాట్లాడటం ఈ రాజభటులు, ఇంకా కొంతమంది మతాధిపతులు వీళ్ళు. మాకింగ్ అండ్ ద అరైయింగ్ ఆఫ్ జీసస్ ఇన్ ఎ పర్పుల్ రోబ్. ఆయన దుస్తులు మార్చేసి, తెల్లటి దుస్తులు లేకపోతే ఏదో ఉన్నాయి, ఆయనకి అంగీలు ఉన్నాయి కదా, వాటిని తీసేసి పర్పుల్ రోబ్ అంటే ఎరుపు నీలము కలిసింది, అంటే రక్తవర్ణంతో ఉన్నదన్నమాట. ముదురు ఎరుపుగా, కాషాయ రంగుగా ఉంటుంది అది. ఆ పర్పుల్ ఆ రంగులో ఉన్నటువంటి దుస్తుని ఆయనకి తొడిగి, ద లాంగ్ అండ్ పెయిన్ఫుల్ బేరింగ్ ఆఫ్ ద క్రాస్ టు గల్గతా. ఆ చెక్కలతో, ఆ కలపతో చేసినటువంటి ఆ క్రాస్ని ఆయన భుజం మీద ఉంచి, ఆయన దాన్ని మోస్తూ ఉంటే వీపు మీద పెట్టి, ఆ గొల్గొతాకి అంటే ఈయన్ని ఎక్కడైతే సమాధి చేయటానికి, ఆ సిలువతో మరణించిన తర్వాత సమాధి చేయటానికి ఉందో ఆ ప్రాంతం గల్గొతా, అక్కడ వరకు దీన్ని మోస్తూ తీసుకువెళ్ళారు, ఆయన చేత మోయిస్తూ. ఎంతో బరువుగా ఉంది అది. ఇది అత్యంత చక్కటి కలపతో తయారైంది అది. చాలా బరువైనటువంటిది. ఆ క్రాస్ గుర్తుతో చేసినటువంటిది. దాన్ని భుజం మీద వేసుకుని అలా నెమ్మదిగా నడవలేక నడుస్తూ ఉంటే, ఒక పక్కన లాఠీలతో బాధటం, కొట్టటం, లాఠీలతో, కొరడాలతో కొట్టటం లాగా చేస్తూ, ఎగతాళిగా మాటలు అంటూ, ఎంత బాధించాలో అంత బాధిస్తూ నడిపించుకుని తీసుకువెళ్లారు వీధుల వెంబడ, వీధుల్లో. క్రాస్ టు గొల్గతా, ఆల్ దీస్ ఈవెంట్స్, ఎంత వేదన అనుభవించాడో చూడాలి. మనం చెప్తుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఆయన వాస్తవంగా యథార్థంగా అవి అనుభవించాడు ఆయన. ఎందుకు? ప్రజల కోసం నిలబడ్డాడు. అంటే దైవం అప్పుడు ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు
ఈ మొత్తం మతాధిపతుల యొక్క చేతుల్లో వాళ్ళ యొక్క అదుపులో ఉండడం అనేది వీటన్నిటికి కాకుండా నేరుగా దైవంతో సంబంధం ఉండేటట్టుగా ఆయన విషయాలు చెప్తూ, తర్వాత అంటరానితనము, అస్పృశ్యత, కొంతమందిని దూరంగా పెట్టటము, ఇటువంటివన్నీ లేకుండా అందరూ సమానమే అన్న విషయం తీసుకొచ్చినందుకు అట్లాగా ఆయన్ని బాధించారు. ఆల్ దీస్ ఈవెంట్స్, ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి ఈ బాధాకర సన్నివేశాలు, విషాదకరమైనటువంటివి, ఇవన్నీ కూడా ఈవెంట్స్ కుడ్ నాట్ పాసిబుల్లీ హ్యావ్ అక్కర్డ్ ఇన్ సో షార్ట్ ఏ టైం. ఇంత వ్యవధిలో, ఇంత తక్కువ వ్యవధిలో సఫర్ అయిపోయిన తర్వాత, లాస్ట్ సఫర్ అంటే మరి 9 గంటలు అవుతుంది, రాత్రి 9 గంటలు, రాత్రి 8 గంటలు 9 గంటల మధ్యలో. ఆ తర్వాత నుంచి ఇట్లా వీళ్ళందరూ విచారించడం, న్యాయస్థానంలో విచారించడం, శిక్ష విధించడం, అన్నీ ఒక్క రాత్రిలో జరిగిపోయినాయి. అది చాలా అసాధ్యమైన విషయం. ఎందుకు అట్లాగా రాశారో, ఎందుకు అట్లాగా మనకి ఆ బైబిల్ అందించిందో తెలియదు. ఆల్దో ఏ నెంబర్ ఆఫ్ క్రిస్టియన్ డినామినేషన్స్ ప్రొక్లైమ్, అంటే డినామినేషన్స్ అంటే వర్గాలుగా చీరుతారు కదా, ఒకే మతము. ఇప్పుడు బౌద్ధ మతం ఉంటే బౌద్ధ మతము 3 రకాలుగా చీరింది. మహాయానము, హీనయానము, అలాగే వజ్రయానము అని 3 భాగాలైంది. అది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, ముగ్గురు బుద్ధుడు చెప్పిన బోధనల్ని అనుసరిస్తుంటారు, బుద్ధుడు చెప్పిన ఉపదేశాలని అనుసరిస్తారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంతో, ఒక్కొక్క దృక్పథంతో, ఇట్లా కాదండి ఇలాగన్నాడు బుద్ధుడు కాబట్టి మనం ఈ పద్ధతిలో చేయాలి అని ఒకళ్ళు, అట్లా కాదు ఇలాగా అన్నాడు ఆయన అని ఒకళ్ళు. అంటే దాంట్లో నుంచే, ఆయన చెప్పిన ఉపదేశాల్లో నుంచే వీళ్ళ సొంతగా దాన్ని వ్యాఖ్యానించి అట్లా 3 రకాలుగా మారిపోయారు. 3 రకాల వాదాలు వచ్చాయి. 3 రకాల వాదాలకు అనుగుణంగా 3 భాగాలు అయిపోయింది అది. అట్లాగే ఈ క్రీస్తు మతంలో కూడా, క్రీస్తు మతం కాదా అప్పటికి, ఆ మతానికి సంబంధించినటువంటి, అంటే ఈ జుడాయిజం కదా అప్పుడు ఉంది, ఆ యూదు మతానికి సంబంధించి రకరకాల వర్గాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన, కొంతమంది సమూహము అదే మతాన్ని అనుసరిస్తూనే ఇంకొక ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు. అట్లాగా డినామినేషన్స్ అంటే అదనమాట. క్రిస్టియన్ డినామినేషన్స్ ప్రొక్లైమ్ ద బైబిల్. వీళ్ళు బహిరంగపరిచారు అనమాట. వీళ్ళు ప్రకటన చేశారు ఏమని, టు బి ద వెర్బల్లీ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. మరి క్రిస్టియన్ డినామినేషన్స్ ఏమంటున్నారు, క్రిస్టియన్ వీటికి సంబంధించి ఈ మతాన్ని అనుసరించే వాళ్ళలో చాలా మంది వేరు రకాలుగా ఉన్నప్పటికీ అందరిది ఒకే మాట, ఏమని, ద బైబిల్ టు బి ద వెర్బల్లీ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి, ఆయన యొక్క వైఖరి వాక్కులు, ఆ దైవం నుంచి వెలువడినటువంటి పవిత్రమైనటువంటి ఆ వైఖరి వాక్కులే మనకి ఈ పవిత్ర గ్రంథము, ఈ బైబిల్ అని చెప్తున్నారు వాళ్ళు. ఆ బైబిల్లో మరి ఇలాగా రాయబడి, వర్డ్ ఆఫ్ గాడ్, సమ్ చర్చ్మెన్ ఫ్రాంక్లీ రికగ్నైజ్ ది అబోవ్ మెన్షన్డ్ డిఫికల్టీస్. కానీ మరి ఇవన్నీ ఒక్క రాత్రి జరగటానికి సాధ్యం ఉందా? ఎందుకంటే ఆ రోజున ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు మనం అది ధృవీకరించడానికి, అవునండి జరిగిందండి, మేము కూడా ప్రత్యక్ష సాక్షులం మేము అన్నవాళ్ళు ఎవరు లేరు కదా మనకి ప్రస్తుతం. మనకు ఆధారం దాంట్లో రాయబడింది, బైబిల్లో ఏదైతే ఇవ్వబడిందో అదే మనకు ఆధారం. ఇంకా ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు మనకు. మరి ఇదేమో సాధ్యమవుతుందా ఒక్క రాత్రిలో ఇన్ని సంఘటనలు, ఈ వరుస సంఘటనలు, గొలుసు కట్టుగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి
వెంటనే జరిగినాయి. కానీ ఒక రాత్రిలో జరుగుతాయా? సాధ్యమేనా ఇది అని ఒక అనుమానం వస్తుంది. రికగ్నైజ్ ది అబోవ్ మెన్షన్డ్ డిఫికల్టీస్. అందువల్ల ఈ క్రీస్తు మతాన్ని అనుసరించే వాళ్ళలో చాలా మంది, చాలా వర్గాల వాళ్ళు దీన్ని కొంచెం కష్టంగానే ఇది అంగీకరించడానికి వీలుగా లేదు అన్నట్టుగానే చెబుతున్నారు అన్నమాట. ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అయినప్పటికీ. క్యానన్ టిపి స్టీవెన్స్ అంటే క్యానన్ అంటే ఒక గురువు లాంటి వాడు, ఒక గురువు ఇచ్చిన శ్రీముఖం లాంటిది. క్రైస్తవుల్లో ఒక గురువు ఇచ్చిన శ్రీముఖం, నియమం, విధి అట్లా ఇచ్చేవాళ్ళు క్యానన్ అని అనుకుంటారు. వాళ్ళు క్యానన్ టిపి స్టీవెన్స్, వికార్ ఆఫ్ సెయింట్ పాల్స్ చర్చ్, వింబుల్డన్. వికార్ అనేది అదొక అంటే ఒక పోస్ట్ లాంటివి ఇవన్నీ కూడా ఆ ఉన్నత క్రీస్తు మతానికి సంబంధించి ఆ పోపునికి దిగువన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. పోపు అత్యున్నత పదవి, ఇంకా దిగువ పదవులు అనమాట ఇవన్నీ. ఇట్లా వీళ్ళు ఏం చెప్పారంటే, when explaining his reasons for banning the teaching of certain Old Testament stories in his Sunday schools said, ఇట్లా వీళ్ళు ఏం చేశారంటే, ఇట్లా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి ఈ సంఘటనలు, అసలు జరిగినాయా లేదా కొద్దిగా అనుమానం పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎలాగైతే కొన్ని మరీ అసంబద్ధంగా అసలు ఏమాత్రము అంగీకరించడానికి వీలు లేకుండా ఉన్నాయో కొన్ని, మనము క్రితం 2-3 రోజుల నుంచి చెప్పుకున్నవి, వాటన్నిటినీ మనం సండే స్కూల్లో చెప్పకుండా ఉంటే బాగుంటుంది. నో మ్యాటర్ హౌ మెనీ సే ద బైబిల్ షుడ్ బి టాట్ ఇన్ ఫుల్. When explaining his reasons for banning the teaching of certain, ఈ క్యానన్ టిపి స్టీవెన్స్ అన్న ఆయన ఏంటంటే ఆయన శ్రీముఖాలు ఇస్తాడు అనమాట. అంటే ఆర్డర్స్ ఇస్తాడు, నియమాలు ఏంటి, విధులు నియమాలు ఏం చేయాలి అని ఆయన ఆర్డర్స్ ఇస్తుంటాడు అనమాట. మనకి గవర్నమెంట్ అట్లాగైతే జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారము ఇక్కడ పనులు జరుగుతుంటాయి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఈ పనులు జరుగుతూ ఉంటాయి. అట్లా ఉత్తర్వులు ఇస్తాడనమాట ఆయన, ఈ మతాధిపతి పోపుకి ప్రతినిధిగా. ఆ టిపి స్టీవెన్స్ అన్న ఆయన ఏమిచ్చాడు, అసలు బ్యానింగ్ చేశాడు అనమాట, బ్యాన్ చేశాడు. The teaching of certain Old Testament stories in his Sunday schools. ఈ ఆదివారం పాఠశాలని ఉన్న వారం పాఠశాలలు, ఆ ఆదివారం పాఠశాలలో చెప్పబడే పాఠ్యాంశాల్లో, ఈ బైబిల్ గురించిన పాఠ్యాంశాల్లో ఈ స్టోరీస్ అన్ని బ్యాన్ చేశాడు ఆయన. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడంటే, దాని వివరణ, నో మ్యాటర్ హౌ మెనీ సే ద బైబిల్ షుడ్ బి టాట్ ఇన్ ఫుల్. మరి దీంట్లో రకరకాలైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకే మతం అయినప్పటికీ, ఒకరిని అనుసరిస్తున్నప్పటికీ ఆలోచన ధోరణులు కొంచెం వేరువేరుగా ఉన్నాయి. ఈ పనిని ఇలాగా చేయాలంటే, ఈ పనిని ఇలాగా చేయాలంటే వేరువేరుగా ధోరణితో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, నో మ్యాటర్ హౌ మెనీ సే ద బైబిల్ షుడ్ బి టాట్ ఇన్ ఫుల్. వీటిల్లో ఎక్కువ మంది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి, దేన్ని కూడా మనము దాయటానికి లేదు, రద్దు చేయటానికి లేదు. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. అయినా వాళ్ళందరూ అట్లా అంటున్నప్పటికీ చాలా మంది బైబిల్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించాల్సిందే సండే స్కూల్స్ లో. ఆ స్టోరీ జరిగిందా జరగలేదా, ఇది జరగటానికి అవకాశం లేదని, ఇట్లాగా వాటి గురించి ఆలోచన లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిందని కొంతమంది భావిస్తున్నారు. కానీ ఈయనేంటి, దాన్ని బ్యాన్ చేశాడు. అంటే ఆయనకి అధికారం ఉంది, ఆ అధికారాన్ని ఉపయోగించి ఒక నియమాన్ని పెట్టేశాడు. సండే స్కూల్స్ లో ఈ ఫలానా స్టోరీస్, మనం ఏదైతే మొన్న చెప్పుకున్నామో ఓల్డ్ టెస్ట్మెంట్ లో స్టోరీస్,
అవన్నీ బ్యాన్ చేశాడు, చెప్పొద్దు అన్నాడు. దానికి వివరణ ఈయన ఏమిస్తాడంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. నేను వాళ్ళు చెప్పినట్టుగా చాలా మంది ఏమంటున్నారు, మొత్తం ఉన్నట్టుగా బోధించాలని. నేను దానికి ఒప్పుకోవడం లేదు, ఆ విధంగా నేను చేయడం లేదు. మెన్ లైక్ బెర్నార్డ్ షా, ఆర్నాల్డ్ బెన్నెట్ అండ్ హెచ్జి వెల్స్ ఆల్ టర్న్డ్ అగైన్స్ట్ ద చర్చ్. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు కదా మరి. ఆ రోజుల్లో బెర్నార్డ్ షా అంటే చాలా మేధావి, అయిన ప్రజల గురించి ఆలోచించేవాడే. ఆ మూఢ విశ్వాసాలు, నమ్మకాలు, అంధవిశ్వాసాలు, అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు, వాటిని వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళందరూ మానవతావాదులు, మానవత్వాన్ని పెంపొందించిన వాళ్ళు. ఆ ఎక్కువ తక్కువలు లేకుండా అందరూ సమానమే అన్న భావనని వీళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు బెర్నార్డ్ షా, ఆర్నాల్డ్ బెన్నెట్, హెచ్జి వెల్స్ వాళ్ళ రచనల ద్వారా కానీ వీళ్ళంతా ఎన్నెన్నో గ్రంథాలు రాశారు, చాలా ప్రముఖమైన గ్రంథాలు, అద్భుతమైన రచయితలు. ఇప్పటికీ వీళ్ళ యొక్క రచనలు చదువుతూనే ఉంటారు. అంత గొప్ప వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఏమయ్యారు? ఆల్ టర్న్డ్ అగైన్స్ట్ ద చర్చ్. ఈ చిన్న చిన్న కథల వల్ల, ఈ అసాధ్యాలు, అసంబద్ధంగా ఉన్నటువంటి ఈ కథల వల్ల ఏమైంది? వీళ్ళు చర్చికి వ్యతిరేకమైపోయారు. మానవతావాదులే వీళ్ళు, కానీ చర్చికి వ్యతిరేకమైపోయారు త్రూ రాంగ్ఫుల్ టీచింగ్. ఇట్లాగా తప్పుగా బోధిస్తున్నారు, ఇవన్నీ మానవాళిని తప్పుడు దారిలోకి తీసుకువెళ్తున్నారు. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా, ఈ చర్చికి వ్యతిరేకంగా ఉన్నాం మేమని చెప్పి వాళ్ళు ప్రకటించారు. When they could have been a powerful force to us. అదే గనక వాళ్ళు ఈ చర్చిని గనక అంగీకరించి ఉంటే దీనికి మరింత బలం చేకూరేదన్నమాట. ఎందుకంటే వాళ్ళని అనుసరించే వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళంటే ఎంతో గౌరవించేవాళ్ళు, వీళ్ళని ఎంతగానో గౌరవించేవాళ్ళు, వీళ్ళని అనుసరిస్తున్న వాళ్ళు. వీళ్ళు ఒక మాట చెప్తే సరేనండి అని చెప్పి ఆచరణలోకి ఆచరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. మరి వీళ్ళు ఏదైతే చర్చికి దూరం వెళ్ళారో దానివల్ల వీళ్ళని అభిమానించే వాళ్ళు కూడా దూరం అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఏంటి మరి? పవర్ఫుల్ ఫోర్స్ వర్స్. వీళ్ళు ఈ ముగ్గురు, బెర్నార్డ్ షా, ఆర్నాల్డ్ బెర్నెట్ అండ్ హెచ్జి వెల్స్, ఇట్లా ముగ్గురు కనుక మన వైపు ఉంటే మనకి ఎంత బలం వచ్చేది, ఎంతమంది దీన్ని అనుసరించే వాళ్ళుగా తయారయ్యేవాళ్ళు. అందుకనే నేను దీన్ని బ్యాన్ చేశాను, ఆ స్టోరీస్ చెప్పకుండా. ఇట్ టేక్స్ ఎ మ్యాన్ ఆఫ్ కన్సిడరబుల్ ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్ ద హోల్ ఆఫ్ ద బైబిల్. అంటే మామూలు సాధారణమైన వాళ్ళు కాకుండా కొంచెం తెలివితేటలు ఉన్నవాళ్ళు, బుద్ధి వికసించిన వాళ్ళు, వాళ్ళకే, మేధావులకే ఇట్ టేక్స్ ఎ మ్యాన్ ఆఫ్ కన్సిడరబుల్ ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్ ద హోల్ ఆఫ్ ద బైబిల్. It takes a man of considerable intelligence to understand the whole of the Bible. బైబిల్ని అవగాహన చేసుకోవడానికి సామాన్యులకి సాధ్యం కాదు, మేధావులకి కూడా సాధ్యం కావటం లేదు. Some of the stories are helpful, interesting and lovely, but quite often they deal with the rape, murder, lies and brutality, exaggerated nationalism and war. కొన్ని కథలు, కొన్ని సంఘటనలు మనకి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి కానీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కానీ
అండ్ లవ్లీ, బట్ క్వైట్ ఆఫెన్ దే డీల్ విత్ ఆ స్టోరీస్ అన్ని దేనికి సంబంధంగా ఉన్నాయి? మానభంగాలకి, హత్యలకి, దగా వంచన మోసాలకి, క్రూరత్వానికి, వాటికి వాటిని ప్రేరేపించుగా ఉంది, వాటికి సంబంధంగా ఉన్నాయి, అవన్నీ చేసినట్టుగా ఉన్నాయి, అవన్నీ వాటిని చేయమని ప్రేరేపించినట్టుగా ఉన్నాయి. అవి తప్పుడు పనులుగా చూపించట్లేదు అక్కడ. ఎగ్జాగరేటెడ్ నేషనలిజం అండ్ వార్, జాతి కోసం మనం జిహాద్ అని చెప్పి ముస్లిమ్స్, మరి ఉగ్రవాదం అంతా దానికి సంబంధించిందే కదా. మతం మీద పిచ్చి ఎక్కువైపోయి, మత పిచ్చి, వాళ్ళు ఏం చేస్తున్నారు? జిహాదీ. ఈ మతాన్ని మనమందరం, ఈ మతంలో ఉన్న వాళ్ళేమో చాలా మంచి వాళ్ళు, ఈ మతాన్ని కాకుండా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శత్రువులు అన్నట్టుగా, వాళ్ళందరూ కూడా దైవానికి శత్రువులు. కాబట్టి దైవానికి శత్రువులు కాబట్టి వీళ్ళందరినీ సంహరించాలి, చంపేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఖురాన్లోనే వ్రాయబడి ఉంది అంటారు. అదేమంటే దానికి మేము ఎందుకు చేస్తున్నామంటే ఈ జిహాదీని ఖురాన్లో వ్రాయబడి ఉంది. ఈ మతాన్ని రక్షించాలి, మతాన్ని రక్షించడమే దైవాన్ని రక్షించాలి. దైవానికి వ్యతిరేకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించాలి. ఆ పద్ధతి పెట్టుకున్నారు. అదేమంటే దీంట్లో ఉంది అంటున్నారు. అట్లాగా నేషనలిజం అండ్ వార్, వాటిని ప్రేరేపిస్తూ ఉన్నాయి కొన్ని కథలు దీంట్లో. అవన్నీ ఎట్లాగా మనం నమ్మటం కానీ దాన్ని అనుసరించడం కానీ ఎట్లాగా? కానీ దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే, అవగాహన చేసుకోవాలంటే సాధారణమైన తెలివితేటలు, బుద్ధి ఇవి సరిపోవు. వాట్ పర్పస్ ఈస్ టు బి సర్వ్డ్ బై టీచింగ్ ఆల్ దీస్ అన్ప్లెజెంట్ స్టోరీస్ టు ద యంగ్? ఇంకా ఈయన అంటున్నాడు అనమాట, వీటన్నిటిని బ్యాన్ చేశాడు కదా. ఆ బ్యాన్ చేసినటువంటి ఆ టిపి స్టీవెన్స్ ఒక క్యానన్ ద్వారా, అంటే ఏంటి ఉపయోగం ఇవన్నీ చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి నేషనలిజం అని, వార్ అని, మన జాతి చాలా గొప్పదని, హిట్లర్ ఎట్లాగైతే జర్మన్ జాతి ఏంటనుకున్నారు, ప్రపంచంలో నెంబర్ 1 మొత్తాన్ని పరిపాలించగలిగింది జర్మన్ జాతి కాబట్టి మనందరం ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలాలి అని రెచ్చగొట్టాడు. అట్లాగా ప్రపంచ యుద్ధం వచ్చింది, 2వ ప్రపంచ యుద్ధం. ఇట్లా రెచ్చగొట్టేటట్టుగా ఉన్నాయి ఈ బైబిల్లోని కొన్ని కథలు. మరి వీటిని మనము యువతకి నేర్పితే వాళ్ళని ఎటువైపుకి తీసుకెళ్తున్నట్టు అవుతుంది? ఏంటి ఉపయోగం ఈ యువతకి ఈ కథలన్నీ నేర్పడం వల్ల? మనము దైవం అనేటప్పటికల్లా ప్రేమతత్వం రావాలి. దైవం అంటే ఈ సమస్త సృష్టికి సంబంధించిన వాడు, కొంత సమూహానికి సంబంధించిన వాడు కాదు కదా, మొత్తానికి సంబంధించిన వాడు. దాన్ని బట్టి దైవం గురించి మనము ఎప్పుడు చెప్పినా ప్రేమతత్వం రావాలి. ఎందుకంటే మొత్తానికి సంబంధించిన విషయంగా ఉండాలి అది. దీన్ని అంగీకరించిన వాళ్ళేమో చాలా మంచి వాళ్ళు, దీన్ని అంగీకరించకుండా దూరంగా ఉన్న వాళ్ళేమో చెడ్డవాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసేయాలి అన్నట్టుగా నాకు ప్రోత్సహించకూడదు కదా. ఇదంతా యువతకి చెప్పి ఏంటి ఉపయోగం అని ఆయన తన అభిప్రాయంగా చెప్పాడు టిపి స్టీవెన్స్. ఇఫ్ దే ఆర్ ఇంటెలిజెంట్ దే విల్ గెట్ ద స్ట్రేంజెస్ట్ ఐడియాస్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఏదైనా కొంచెం తెలివితేటలు ఉన్నాయనుకోండి, సరే ఇప్పుడు ఉగ్రవాదానికి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఏంటంటే అదొక ఉపాధిగా తీసుకునే, ఏ ఉపాధి లేక, సరే ఇక్కడ మనకు డబ్బులు వస్తాయి, అరే చచ్చిపోతాం మధ్యలో, ఎప్పుడైనా చచ్చిపోయేదిగా అన్నట్టుగా అదొక మొండి ధైర్యంతో, మొండితనంతో. అంతేగాని మతం కోసం, అల్లా కోసం నేను ఈ పని చేస్తున్నాను అనేది ఏమి లేదు అక్కడ. అది కొంతమంది అల్లా కోసం నేను చేస్తున్నాను అనేది ఈ పని అయినప్పటికీ
హింసకి సంబంధించిన పని అయినప్పటికీ కొంతమంది, చాలా తక్కువ మంది అల్లా కోసం అన్నట్టుగా. కానీ ఎక్కువ మంది ఏంటి, ఉగ్రవాదంలో ఉన్నటువంటి ఎక్కువ మంది అదొక ఉపాధిగా తీసుకున్నారు. అంటే యువత అంతా ఉద్యోగాలు చేయటం లేకుండా ఇట్లా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి, మనము మన ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా చంపేయచ్చు, అట్లాగా ఉన్నవాళ్ళు, అటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు అందరూ అట్లా ఉగ్రవాదులుగా చేరుతున్నారు. అట్లా అయిపోతారు మన యువతకి ఇట్లాగ నేర్పుతుంటే. బట్ ఇఫ్ దే ఆర్ ఇంటెలిజెంట్ దే విల్ గెట్ ద స్ట్రేంజెస్ట్ ఐడియాస్ ఆఫ్ గాడ్. చాలా విచిత్రమైనటువంటి భావాలకి వాళ్ళలో పుడతాయి. భగవంతుడు అంటే ఓ ఇలాగా అనే ఒక విచిత్రమైన భావాలు, సహజంగా ఉండాల్సిన భావాలు కాకుండా అవి పుడతాయి. ఇవన్నీ చెప్తూ ఉంటాయి యువతలో. ఏంటి ఉపయోగం? అందుకనే నేను బ్యాన్ చేశానని చెప్పి ఆయన నిర్ద్వందంగా చెప్పాడు. ఇంకా ఏమంటాడంటే, ఐ బిలీవ్ ద క్రిస్టియన్ రిలిజన్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిక్లైన్. ఎందుకు నేను ఇంత బాధాకరంగా అయినప్పటికీ బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్, వెర్బల్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్రతి అక్షరం ఆయన నుంచి వచ్చింది అన్నప్పటికీ ఈ కథల్ని నేను ఎందుకు బ్యాన్ చేశాను అని అంటే, ఐ బిలీవ్ ద క్రిస్టియన్ రిలిజన్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిక్లైన్. ఈ స్టోరీస్ వల్ల ఇటువంటి కొన్ని సంఘటనలు దీంట్లో రావడం వల్ల ఇంకా చెప్పారు. ఇంకా మిగతా విషయాలు ఆయన ఏం చెప్పారు మనం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.